నవీన్ ఒక రచయిత. కొత్త కథ రాయడం కోసం ప్రశాంతమైన వాతావరణం కావాలని అడవికి దగ్గరగా ఉన్న ఒక పాతకాలపు గెస్ట్ హౌస్ను అద్దెకు తీసుకుంటాడు. ఆ గెస్ట్ హౌస్ చుట్టూ దట్టమైన చెట్లు, నిశ్శబ్దమైన వాతావరణం ఉంటాయి. మొదటి రోజు రాత్రి నవీన్ తన ల్యాప్టాప్లో కథ రాసుకుంటూ ఉంటాడు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల సమయానికి గది బయట ఎవరో నడుస్తున్నట్లుగా అడుగుల శబ్దం వినిపిస్తుంది. నవీన్ లేచి తలుపు తీసి చూస్తాడు. కానీ అక్కడ ఎవరూ ఉండరు. గాలికి తలుపులు కొట్టుకుంటున్నాయేమో అని సరిపెట్టుకుని మళ్ళీ పడుకుంటాడు. మరుసటి రోజు రాత్రి కూడా అదే సమయానికి మళ్ళీ శబ్దం వస్తుంది. ఈసారి అడుగుల శబ్దంతో పాటు ఎవరో గుసగుసలాడు మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది. నవీన్ భయపడుతూనే గదిలో ఉన్న పాత అల్మారా వెనక వైపు నుంచి ఒక శబ్దం వస్తుందని గమనిస్తాడు. మెల్లగా అరమానికి పక్కకు జరిపి చూడగా అక్కడ గోడకు ఒక పాత రహస్య తలుపు కనిపిస్తుంది. ఆ తలుపు లాక్ చేసి ఉంటుంది, కానీ దాని తాళం చెవి అక్కడే కింద పడి ఉంటుంది. నవీన్ ధైర్యం చేసి ఆ తాళం తీసి లోపలికి వెళ్ళాడు. అది ఒక చీకటి బేస్మెంట్. అక్కడ ఒక పాత టేబుల్, దానిపై ఒక డైరీ ఉంటాయి. ఆ డైరీని తెరిచి చూడగా అందులో మొదటి పేజీలో నవీన్ ఫోటో ఉంటుంది. దాని కింద "నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు" అని రాసి ఉంటుంది. నవీన్ షాక్ అవుతాడు. సరిగ్గా అప్పుడే వెనక నుంచి బేస్మెంట్ తలుపులు గట్టిగా మూసుకుంటుంది. లైట్లు ఆరిపోతాయి. చీకట్లో ఒక నవ్వు వినిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. కొత్తగా వీడియోలు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి.